రాజేందర్ కావాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పై వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి మండిపడ్డారు. సాయంత్రం 6 గంటలకి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఫిక్స్ చేసి ఉండాలి, అందుకే అట్లా మాట్లాడుతున్నారని శ్రవంతి అన్నారు. ఈటెల రాజేందర్ ఇప్పటి వరకు సవాల్ స్వీకరించలేదంటున్న మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతితో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి శ్రవంతి మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్న ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఖర్చుల కింద బీఆర్ఎస్ పార్టీ 25 కోట్లు ఇచ్చింది అన్నదాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది కేవలం ఒక హాస్యాస్పదమైన వ్యాఖ్య తప్పించి ఇంకేం లేదు. ఇక్కడ దీన్ని మేము చూస్తున్నాం ఏంటంటే, ఎన్నికలైన 6 నెలలకి ఈరోజు ఈటెల రాజేందర్ గారికి మునుగోడు ఎలక్షన్లో పైసలు వచ్చినాయని చెప్పి మాట్లాడుతుండంటే, మరి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన ఇటువంటివి ఏమైనా ఫిక్స్ చేసిండ్రా మాకు తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకొని ఎన్నిక చేసే పద్ధతి లేదు, చేయలేదు. ఈరోజు ఆరోపణలు ఆయన బీజేపీ తరఫున చేస్తున్నారా, వారు వ్యక్తిగతంగా చేస్తున్నారా అన్నది ముందు తేల్చుకోండి. ముఖ్యంగా ఎందుకని అసలు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ కాంగ్రెస్కి సంబంధించి ఇలా 25 కోట్లు ఇచ్చారన్న వార్తను ఎందుకు తీసుకొచ్చారు ఈ సమయంలో? నేను అనుకోవడం ఒకటి, ఇప్పుడు చేరికల కమిటీ చైర్మన్ అయినారు, చేరుస్తానని చెప్పి చాలామందిని చెప్పినారు. ఇప్పుడు అమిత్ షా గారు వస్తున్నారు, మరి ఏం అయితలేదు. ఎక్కడో దగ్గర ఏదో ఒక దాంతో న్యూస్లో ఉండాలి కాబట్టి ఈ ఆరోపణలు చేసినట్టే కనపడుతుంది. కానీ వారి రాజకీయ అనుభవానికి, వారికి ఉన్న వ్యక్తిత్వానికి, ఇక్కడ ఈయన చేసిన కమెంట్కి ఎక్కడ కూడా నాకైతే పొంతనగా అనిపిస్తలేదు. ఇది కేవలం ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన మాట తప్పించి నాకు ఇంకేం కనపడతలేదు. నిన్న ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల తర్వాత మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది నేతలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించడం జరిగింది, విమర్శలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఇతర నేతలు కానీ ఈటెల రాజేందర్ స్పందించినటువంటి దాఖలు లేవు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఒక్కటే మాట అండి, బీజేపీ వాళ్లకు బట్టగాలు చేసుడు అలవాటు. ఆ తర్వాత దానికి సమాధానం చెప్పండి అంటే కూడా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా వాళ్ళు ముందుకు ఎదురుగా వచ్చి దాఖలాలు లేవు మేము నిరూపించుకున్నది కానీ ఏది కానీ. ఈరోజు ఇది ఉత్త బట్టగాలు చేసిన పని అని చెప్పి తెలంగాణ సామెతలో చెప్పుకున్నట్టు అంత క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు బయట పెట్టుకున్నారు తప్పించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ తప్పు లేదు కాబట్టి వాళ్ళు నిరూపించలేరు కాబట్టి మౌనం వహిస్తున్నారు. అప్పుడు అమ్మవారి టెంపుల్కి మీ అధ్యక్షుడితో పాటు మీరు వెళ్తారా? తప్పకుండా వెళ్తాను. అసలు అక్కడి నుంచి ఆ అమ్మవారి ఆలయం నుంచే మీరు ఎందుకు ఈటెల రాజేందర్కి సవాల్ ఇస్తారు? అంటే బీజేపీ ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం కేంద్రంగానే చేస్తుంది, అందుకనే అక్కడి నుంచే ఇచ్చేస్తున్నారు. బీజేపీ వారు నమ్మిన దైవం కాబట్టి ఆ దైవాన్నే మేము కూడా నమ్ముతున్నాం కాబట్టి వస్తామని చెప్పినాం. మరి వస్తామన్నప్పుడు రండి, సాయంకాలం ఎదురు చూస్తాం మీకోసం. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావాలనే ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇలాంటివి ఏమైనా ఫిక్స్ చేసి ఉండొచ్చేమో అనేటటువంటి అనుమానాన్ని కూడా శ్రవంతి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తమ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఏ విధంగా అయితే సవాల్ ఇస్తున్నాడో అదేవిధంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి మేమంతా కూడా అక్కడ సిద్ధంగా ఉంటాము, ఈటెల రాజేందర్ రావాలంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు శ్రీకాంత్ నాగేంద్ర